విజయనగరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతము ఆహ్లాదపరిచాయి. ప్రభుత్వ శాఖలు తమ ప్రగతిని చాటి చెబుతూ ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఏఎస్పీ సౌమ్యలత, ఇతర ప్రముఖులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయన్న గురిజాడ మాటల్ని నిజం చేస్తూ ఎందరో మహానుభావులు దశాబ్దాల తరబడి చేసిన పోరాటం, త్యాగాల ఫలితంగానే మనం స్వాతంత్రాన్ని సాధించగలిగాం. ఎందరో మేధావులు తమ మేధాశక్తితో ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకు అందించారు. ప్రతి భారతీయుడు గర్వపడే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాటి జాతీయ నాయకులను స్మరించుకోవడం మన కర్తవ్యంగా భావిస్తున్నాను. స్వతంత్ర సంగ్రామంలో లక్షలాది మందికి స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయం నవంబర్ 7, 2025 నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున సామూహిక గీతాలాపన చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 7 వరకు ఏడాది పాటు స్మారక ఉత్సవాలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చినందున ప్రజలలో వందే మాతరం స్ఫూర్తి నిలవాలని, అందరూ ఐకమత్యంగా ఉండి దేశభక్తిని పెంపొందించేలా ఉండాలని కోరుతున్నాను. గణతంత్ర దేశంగా 76 ఏళ్ల ప్రయాణంలో మనం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ మన ముందున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రణాళికల తయారీ అమలులో భాగస్వామ్యులమవుతూ బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందామని కోరుతున్నాను.